ఒక్కసారి వీడియో చూడండి. ఆడవాళ్ళు గొప్పళ్ళ మగవాళ్ళు గొప్పళ్ళ అన్న దానికి నిదర్శనం ఈ వీడియోలో. ఈ మాటల్లో ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది. ఒక్కసారి వినండి. విన్న తర్వాత ఆడవాళ్ళ గొప్పళ్ళ మగవాళ్ళ గొప్పలో కామెంట్ చేయండి. ఆడ మొగ అనేది ఎప్పటికీ సమానం కాదండి. కాదు, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే తప్ప ఎప్పుడు ఆడ మొగ సమానం కాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు, మగవాళ్ళు కంటారా? మగవాళ్ళు పనీను నెక్కర్తో బయట వెళ్ళి నిలబడతారు, ఆడపిల్ల నిలబడగలుగుతా? అంటే ఎవరి ప్రయారిటీలో వాళ్ళు సమాజం కోసం కుటుంబం కోసం పనిచేయాలే తప్ప నువ్వు నేను సమానం అనే యుద్ధంతో సమాజాన్ని ఇంటి వాతావరణాన్ని చెడగొట్టకూడదు అనేది నా ఉద్దేశం. నీ ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రత్యేకతలో నువ్వేం సాధించగలవో సాధించి చూపించు. ఎదుటి వారి ప్రత్యేకతను గుర్తించు, ఆ ప్రత్యేకతను గౌరవించు. అంతవరకే తప్ప సమానత్వం అనేది ఎప్పటికీ ఉండదు. నా దృష్టిలో సమానత్వం అని చెప్పినా నేను అది అబద్ధం అనే అనుకుంటా. ఎప్పుడు ఆడా మొగ సమానం అనే దాన్ని నేను నమ్మను. ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటది. నేను రెస్పెక్ట్ చేస్తా. నా ప్రత్యేకతను నా హస్బెండ్ రెస్పెక్ట్ చేయాలని చూస్తా, అలాగే నా హస్బెండ్ ప్రత్యేకతను నేను రెస్పెక్ట్ చేస్తా.